వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డి అలియాస్ కేఎన్ఆర్ను సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. మద్యం లంచాల సొమ్ము కేఎన్ఆర్కు అందినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి మద్యం లంచాల సొమ్ముతో తిరుపతి జిల్లా కేవీవీపురం మండలం ఒల్లూరులో కేవీఆర్ ఇన్ఫ్రా పేరిట 47 ఎకరాల వెంచర్ కొనుగోలు చేయగా అందులో 10 ఎకరాలను కేఎన్ఆర్ భార్య శశికళ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఎకరం 8 లక్షల చొప్పున కొన్నట్లు రికార్డుల్లో చూపించినా మద్యం లంచాల సొమ్ములో వాటా కిందే ఈ భూమిని రాసిచ్చినట్లు సిట్ భావిస్తోంది. 2019-24 మధ్య కేఎన్ఆర్ నిర్వహించిన అనేక అనుమానాస్పద లావాదేవీలపైన సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంక్ ఖాతాలో 2019-24 మధ్య జమైన 19,85 లక్షలకు ఆధారాలు సేకరిస్తున్నారు. విజయవాడ శివారు రామవరపాడులోని ఓ కార్ల షోరూంలో 50% వాటా, హైదరాబాద్ బేగంపేటలో 1, తిరుపతిలో 2, బెంగళూరు, విజయవాడలో 1 ఫ్లాటు, కడపలో ఇల్లు, ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాలు కొనుగోళ్లకు ఆదాయ మార్గాలు ఏమిటనేది ఆరా తీస్తున్నారు. 2019లో జగన్ సీఎం కాకముందు కేఎన్ఆర్కు సాక్షిపత్రిక నుంచి నెలకు 10 నుంచి 15 వేల చొప్పున జీతం అందేది. జగన్ సీఎం అయ్యాక అదనపు పీఎస్గా నియమించుకుని ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు 2 లక్షల వరకు చెల్లించారు. మద్యం కుంభకోణం నిందితులకు జగన్ అపాయింట్మెంట్లు ఇప్పించడం, లంచాల వసూలు సమావేశాల్లో కీలకంగా వ్యవహరించడం ద్వారా కేఎన్ఆర్కు లంచాల్లో వాటా లభించినట్లు సిట్ భావిస్తోంది.